నీ మెడలో తాలి కట్టింది, నీ నోరు మూయిస్తుంది ఆ క్రిష్ గాడే కదూ. వర్కర్ కి జీతం ఇస్తారు కానీ జీవితం ఇస్తారా చెప్పు? మరి వాడు కాకపోతే ఇంకెవడో చెప్పు. అనే నా మాట విను. వాడు మన కొడుకన్న సంగతి మర్చిపోవాలి. అంటే రండి, నా మంచితనం ఏంటో కళ్ళారా చూద్దురు గాని. ఆలోచించుకోవడానికి ఇది ధన్రాజ్ ఇల్లు కాదు, బలరాం ఇలాకా. ఆలోచించుకోవడాలుండవో, రావాలి రావాలి రావాలి. పెద్దాయనా, ఆ 2 గిన్నెలు కూడా తీసుకురండి. రండి. కూర్చోండి డాడ్. కూర్చో మమ్మీ. ఇవన్నీ మీకోసం స్పెషల్గా చేయించాను. జ్వాల వడ్డించు. ఆగాగు, నా చేతులతో నేనే వడ్డిస్తా. తిను మమ్మీ, తిను. డాడీ తిను. డాడీ కర్రీ ఉజ్వాల. తినండి డాడ్. నేను వాష్రూమ్కి వెళ్ళాలి. సరే వెళ్ళండి, త్వరగా వచ్చేయండి. మమ్మీ, ఈ కర్రీ చాలా బాగుంటుంది. హలో, కలెక్టర్ ఆఫీస్? అవునండి. ఏంటమ్మా ఇంకా డాడీ రావట్లేదు? రండి డాడీ, కమ్.
కూర్చోండి. తినండి. ఏంటి డౌట్ పడుతున్నారా? పోనీ నేను తిన్నా? జ్వాల వడ్డించు. చూసారా, నాకేం కాలేదు. ఇప్పటికైనా నమ్ముతారా? తినండి మమ్మీ, డాడ్ తినండి. ఇక్కడ బలరాం అంటే ఎవరు? నేనే. ఏంటి విషయం? ఇక్కడ ధనరాజ్ అపర్ణ అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ని ఇంట్లో పెట్టి టార్చర్ పెడుతున్నారని మా కంప్లైంట్ వచ్చింది. టార్చరా? ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు మీరు? పక్కా ఇన్ఫర్మేషన్ మిస్టర్. మిమ్మల్ని అరెస్ట్ చేయమని కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎస్ఐ గారు, బలరాం అంటే ఏంటో తెలీదు మీకు. రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నారు. లేదు, రైట్ ప్లేస్కే వచ్చాం. మీ ఇంటిని చెక్ చేయాలి. కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు ఆగండి ప్లీజ్. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. తప్పకుండా ఎస్ఐ గారు. కానీ పైన గదిలో మా అమ్మ నాన్న ఉన్నారు. ఆరోగ్యం బాగోలేదు. పోలీసులంటే వారికి భయం. వాళ్ళను బయటికి తీసుకొచ్చాక మీరు చెక్ చేసుకోవచ్చు. సరే, తీసుకురండి. బాబు, ఏంటి మన ఇంటికి పోలీసులు వచ్చారు? ఏం లేదు డాడీ, చిన్న ఎంక్వైరీ. మీ ఇంట్లో ఎవరినో పెట్టి హింసిస్తున్నాడని మీ అబ్బాయి మీద కంప్లైంట్ వచ్చింది. మీరేమంటారు? అడుగుతున్నారు డాడీ, చెప్పండి. అలాంటిదేం లేదు. మా అబ్బాయి టార్చర్ పెట్టడం ఏంటి? మీరు ఎందుకు తడబడుతున్నారు? చెప్పాను కదా సార్, ఆరోగ్యం బాగోలేదని. కానిస్టేబుల్స్, కమాన్ సర్చ్. ఓకే సార్.
సార్ అంతా చూసాం సార్, ఎక్కడ ఎవరు లేరు సార్. ఏంటి ఎస్ఐ గారు, ఇప్పటికైనా అర్థమైందా మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని? సారీ సార్, రియల్లీ సారీ. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళొచ్చు. వస్తాం సార్. రావద్దు. వస్తాం సార్. ఇకనైనా నిజం తెలుసుకొని రండి. చేయి ఇచ్చింది చాలు, బయలుదేరండి. ఓకే కానిస్టేబుల్స్, కమాన్. ఏం డాడీ, ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? మరి ఇప్పుడు ఏమైంది? మిమ్మల్ని కనిపెట్టగలిగారా? నన్ను అరెస్ట్ చేయగలిగారా? ఒకసారి బండాపు. వీడే చేస్తున్నాడు అనమాట. కానిస్టేబుల్ వెనక్కి పోనీ. నువ్వెన్నెత్తులు వేసినా మిమ్మల్ని ఎవడు కాపాడలేడో. మిమ్మల్నే కాదో, నువ్వు కాని నోరు తెరిస్తే ఆ క్రిష్ గాడు కూడా నా చేతిలో చేస్తాడు. ఆ విషయం మీకు బాగా తెలుసు. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడ్రా. ఎవడో దేవుడా? రమ్మను, రమ్మను. దేవుణ్ణి రమ్మను, వచ్చి కాపాడమను. రండి. రండి, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మిమ్మల్ని ఏ దేవుడు రక్షించలేడు. యు ఆర్ అండర్ అరెస్ట్. రండి సార్, రండి. ఇన్స్పెక్టర్, వీడే మమ్మల్ని 4 రోజులుగా ఇక్కడ బంధించి టార్చర్ పెడుతున్నాడు. చాలా, ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా? కానిస్టేబుల్స్ సార్. తీసుకురండి. తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి విని. ధనరాజ్, ఆనాడు చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నావు. అనుభవిస్తావు. ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు? రా. పదా పదా. ఎక్కువ.
ఏరా మోహన్, మీనాక్షి దగ్గరికి వెళ్ళేవా? కనీసం నీతోనైనా నిజం చెప్పిందే? మర్చిపోయింది నాన్న. మోహన్, నిజంతో పాటు నిన్ను, నీతో పాటు నన్ను పూర్తిగా మర్చిపోయింది నాన్న. అంటే నువ్వు వెళ్ళి దాని ముందు నిలబడ్డా కంటికి కనిపించలేదన్నమాట. తోడబుట్టినవాడు ఎంతలా బాధపడుతున్నాడో కూడా దానికి తెలియలేదన్నమాట. తోడు కావాలన్న ఆలోచన వచ్చినప్పుడే తోడబుట్టినవాడు కనిపించలేదు. ఇంకా తోడబుట్టినవాడి బాధ ఎలా కనబడుతుంది నాన్న? కనిపించదు. ఎలా కనిపిస్తుంది? నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ నిద్రపోయినట్లు నటించే వాళ్ళని లేపగలవా? ఈవిడి గారు కూడా అంతే. నిజం చెప్పే ఉద్దేశమే ఉంటే బ్రతిమాలో బామాలో అదిలించో బెదిరించో చెప్పించొచ్చు. కానీ అబద్ధాన్ని నోట్లో పెట్టుకొని తిరిగే వాళ్లతో నిజం కక్కించడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. మీరు బాధపడకండి మావయ్య, మిమ్మల్ని నొప్పించాలని అనలేదు. మా నొప్పి ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్నాం ఇక్కడ. భూదేవి, ఎందుకలా ఊరికే అరుస్తావు? నెమ్మదిగా మాట్లాడలేవా? అవును, నావి ఆరుపులు కేకలు, నీ చెల్లెలు గారివి మాత్రం చిలక పలుకులు. అలా చిలక పలుకులు పలికే మనకి ఉలుకు పలుకు లేకుండా చేసింది. నెమ్మదిగా మాట్లాడ్డాలు, అమాయకంగా నటించడాలు, చాటుగా తాళి కట్టించుకుని అవ్వా గుట్టుగా కాపురం చేయడాలు మాకు చేత కాదు బాబు. భూదేవి, నా మీద నోరెత్తడం కాదు, ఎందుకు ఇలా చేశావని మీ చెల్లెలి మీద చెయ్యెత్తాలి. అది చేత కాదు. ఆవిడ గారు చేసిన ఘనకార్యానికి నలుగురిలో తిరగలేకపోతున్నాను. ఎవరికి చెప్పుకుంటే ఎలా ఎత్తి పొడుస్తారోనని నోరు ముసుకుని పడుంటున్నాను. తెలుసా మీకు? అవ్వా, ఎక్కడైనా ఉందా ఇంత దారుణం? చాటుగా తాళి కట్టించుకోవడము దానివంతే, ఆ తాళి మనకి కనిపించకుండా మెల్లో వేసుకుని తిరగడము దానివంతే. కానీ అది కట్టిన వాడు ఎవడంటే మాత్రం నోరు రాదు అమ్మగారికి. ఎందుకని? ఎందుకో తెలిస్తే నీ నోరెందుకు అలా లేస్తుంది? నాకు ఈ బాధ ఎందుకుంటుంది? చెప్పే పరిస్థితిలో లేదో లేక చెప్పే ఉద్దేశం లేదో ఎవరికి తెలుసు? పరిస్థితి లేక కాదు, వ్యక్తిత్వం లేక. ఆడదానికి 6 గజాల చీరున్నంత మాత్రాన సరిపోదు, ఆవగింజంత వ్యక్తిత్వం ఉండాలి. అది మీ చెల్లెలికి లేకపోబట్టే ఇంత పనికి మళ్ళా పనిచేసింది. మీరెందుకు మావయ్య కన్నీళ్లు పెట్టుకుంటారు? కోడలతో ఇన్ని మాటలు పడాల్సి వస్తుందని బాధపడుతున్నారా? చూడండి మావయ్య, కంచె లేని పంట, క్యారెక్టర్ లేని ఆడది రెండు ఒకటే. కంచె లేకపోతే పంట మీదకి దున్నపోతులు వస్తాయి, వ్యక్తిత్వం లేకపోతే ఆడదాని మీదకి మగ పురుగులు వస్తాయి. మీనాక్షి అంత వ్యక్తిత్వం లేనిది కాదమ్మా. వ్యక్తిత్వం అంటే అమాయకత్వం కాదు మావయ్య, మనసు మన ఆధీనంలో ఉంచుకోవడం. నన్ను నమ్మిన వాళ్ళున్నారు, వాళ్ళను నట్టేట ముంచకూడదనే స్పృహలో ఉండటం. వారం రోజుల్లో నీకు శ్వేతకు పెళ్లి చేయాలని నిర్ణయించాం. అలాగే. నా మెళ్ళో తాళి కట్టింది క్రిష్ గారు నాన్న.